అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వీడియోని మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు మీ జీవితంలో కనిపించే కొన్ని సంకేతాలు మొదట చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటిలో ఒక నిర్ణయం, ఒక అవకాశం లేదా ఒక సంభాషణ మీ తర్వాతి రోజులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావిస్తున్నారు. అందుకే ఈ జాతకాన్ని చివరి వరకు వినండి. మేషరాశి వారు మీ జీవితంలో ఈ మధ్య ఒక ప్రశ్న పదే పదే వస్తుందా? నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఎందుకు ఆలస్యమవుతుంది అని. నిజానికి మీరు శ్రమ తగ్గించలేదు, మీ ప్రయత్నం కూడా తగ్గించలేదు, కానీ ఫలితాలు మీరు ఊహించిన వేగంతో రావడం లేదు. ఈ పరిస్థితి వల్ల కొన్నిసార్లు మీ మీద మీకే సందేహం వస్తుంది. ఇంకా ప్రయత్నించాలా లేక వదిలేయాలా అనే ఆలోచన కూడా మీ మనసుకు తాకి ఉండవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ కాలం కుజుడి ప్రభావం మీలో ధైర్యాన్ని పెంచుతుండగా, శని ప్రభావం మీకు పరీక్షించే పరిస్థితులను తీసుకురావచ్చని భావిస్తారు. అందుకే మీకు ఎదురయ్యే ప్రతి ఆలస్యాన్ని ఓటమిగా కాకుండా సరైన సమయానికి సిద్ధం చేసే దిశగా చూడటం మంచిది. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయినా వాటి ఫలితం మాత్రం నిలకడగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. గతంలో వాయిదా పడిన పని, నిలిచిపోయిన చెల్లింపు లేదా మీరు మళ్ళీ ప్రయత్నించాలా వద్దా అని ఆలోచిస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అదే సమయంలో అవసరం లేని ఖర్చులను నియంత్రించుకోవటం కూడా ఈ సమయంలో చాలా మంచిది. చిన్న పొదుపు కూడా ఈ రోజుల్లో మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబంలో మీ మాట కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఉండవచ్చు. కొన్నిసార్లు సమస్యలు పెద్దవి కావు, మాట్లాడకపోవడమే పెద్ద సమస్య అవుతుంది. ఈ 4 రోజుల్లో ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఒక పాత పరిచయం మళ్ళీ ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు డబ్బు రావడంలో కాదు, మీ ఆలోచన మారడంలో ఉంది. ఇంతకాలం మీరు ఒక తలుపు మాత్రమే తెరవాలని ప్రయత్నించారు, కానీ ఇప్పుడు భగవంతుడు మీకు మరో దారిని చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట అది మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది నా దారి కాదు అనిపించవచ్చు. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది మనం ఎంచుకున్న దారి కాదు, మన ముందుకు వచ్చిన కొత్త అవకాశం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురుగ్రహ ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శని మాత్రం ఒక పరీక్ష పెడుతున్నట్లు అనిపించవచ్చు. మీ సహనాన్ని, మీ క్రమశిక్షణను, మీ నిర్ణయాలను గమనించే కాలంగా దీన్ని భావిస్తారు. అందుకే ఈ రోజుల్లో చిన్న కోపం కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ధనస్థితి విషయానికి వస్తే మీకు రావాల్సిన ఒక పని ఆలస్యమైన పూర్తిగా ఆగిపోలేదని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యత రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంది. చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా దాని విలువను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో ఒక పెద్దవారి మాట ఈ 4 రోజుల్లో మీకు మంచి దారి చూపే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒంటరిగా మోస్తున్న ఒక ఆలోచనను నమ్మకమైన వ్యక్తితో పంచుకుంటే మనసు తేలికపడవచ్చు. కొన్నిసార్లు సమస్యలకు పరిష్కారం కొంత డబ్బులో రాదు, కానీ కొత్త దృక్పథంలో ఉంటుంది. అదే ఈ కాలంలో మీకు నేర్పించే ముఖ్యమైన పాఠం. అయితే మేషరాశి వారికి ఇంకా ఒక ముఖ్యమైన విషయం మిగిలే ఉంది. ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రేమ, వివాహం, ఆరోగ్యం, శత్రువుల నుంచి వచ్చే పరిస్థితులు ఎలా ఉండవచ్చు. అలాగే ఈ 4 రోజులు మీకు ఆధ్యాత్మికంగా ఏం చేయడం మంచిదని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ జాతకంలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని మార్చేది ఒక పెద్ద అద్భుతం కాదు, మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం. చాలా కాలంగా మీరు ఒక పని మొదలు పెట్టాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు సరైన సమయమా అనే సందేహంతో వాయిదా వేస్తున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ కాలం ఆలోచించి అడుగు వేయటానికి అనుకూలంగా ఉండవచ్చని భావిస్తారు. భయం వల్ల అవకాశాన్ని కోల్పోవద్దు. గురుగ్రహ అనుకూల దృష్టి వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, కొత్త ఒప్పందాలు, పెండింగ్లో ఉన్న పనులు లేదా అధికారులతో సంబంధించిన విషయాల్లో క్రమంగా సానుకూల మార్పులు రావచ్చు. వెంటనే పెద్ద ఫలితం కనిపించకపోయినా మీరు వేసిన కష్టం సరైన దిశలో కలుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రేమ దాంపత్య జీవితంలో కూడా ఈ కాలం ఒక పరీక్షలా అనిపించవచ్చు. మీరు చెప్పే మాట కంటే మీరు చూపించే సహనం ఎక్కువ విలువని ఇస్తుంది. అపార్థం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడితే సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి కొత్త పరిచయాలు రావచ్చు. అయితే తొందరగా నమ్మకం పెట్టుకోవడం కంటే ఎదుటి వారిని అర్థం చేసుకోవటానికి సమయం ఇవ్వడం మంచిది. ఆరోగ్యపరంగా శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి, తక్కువ నిద్ర లేదా అసమయ భోజనం వల్ల అలసట అనిపించవచ్చు. తగిన విశ్రాంతి, నీరు, సమయానికి ఆహారం తీసుకోవడం ఈ రోజుల్లో మీ శక్తిని నిలబెడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో మంగళవారం లేదా మీకు వీలైనంత రోజులో భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని స్మరించడం, అలాగే ఓం అంగకారాయ నమః లేదా మీకు తెలిసిన ప్రార్థనను భక్తితో జపించడం వల్ల మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయని జ్యోతిష సాంప్రదాయం చెప్తుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించడం ఈ 4 రోజుల్లో మీకు గొప్ప పరిహారంగా మార్చవచ్చు. అయితే ఈ జాతకంలో ఇంకా ఒక చివరి రహస్యం మిగిలి ఉంది. ఆగస్టు 10 తర్వాత మేషరాశి వారికి ఏ మార్పులు కనిపించవచ్చు? ఈ 4 రోజుల్లో తప్పకుండా దూరంగా ఉండాల్సిన ఒక పొరపాటు ఏంటి? ఈ కాలం మీకు చెప్పే అసలు సందేశం ఏంటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలం మీ జీవితాన్ని ఒక్క రోజులోనే మార్చేసే సమయం కాకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తును మార్చే నిర్ణయాలను పునాది వేసే సమయంగా జ్యోతిష విశ్వాసాల ప్రకారం భావించవచ్చు. మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్న కొన్ని విషయాలు నెమ్మదిగా కదలటం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే తొందరపడి ఆశలు వదులుకోవద్దు. ఆగస్టు 9, 10 తేదీల్లో మీకు ఒక చిన్న పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అది డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబంలో ఒక నిర్ణయం కావచ్చు, లేదా ఉద్యోగంలో కొత్త బాధ్యత కావచ్చు. మొదట అది భారంగా అనిపించిన తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితిని చూసి భయపడకండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ సహనం మీకు గొప్ప బలంగా నిలుస్తుంది. మేషరాశి వారి స్వభావం ముందుకు దూసుకువెళ్ళడం, కానీ ప్రతి యుద్ధం గెలవాలంటే ఖడ్గం మాత్రమే కాదు, సరైన సమయం కూడా అవసరం. ఈ 4 రోజులు మీకు అదే పాఠాన్ని నేర్పవచ్చు. కోపంతో మాట్లాడిన ఒక మాట, తొందరలో తీసుకున్న ఒక నిర్ణయం లేదా నిరాశతో వదిలేసిన ఒక అవకాశం తర్వాత బాధ కలిగించవచ్చు. అందుకే మీ లక్ష్యం గుర్తుంచుకొని ప్రతి అడుగు వేయండి. ధన విషయాల్లో కూడా ఈ కాలం ఒక హెచ్చరికను ఇస్తుంది. అవసరం లేని ఖర్చులను కొద్ది రోజులు వాయిదా వేయండి. అప్పు ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే కష్టపడి పనిచేసే మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాల కోసం ఆలోచించే సమయం కూడా ఇదే. మీలో ఉన్న ప్రతిభను తక్కువ అంచనా వేయకండి. ఆధ్యాత్మికంగా ఈ రోజులు మీకు మానసిక బలాన్ని పెంచే కాలంగా భావించవచ్చు. ఉదయం భక్తితో సూర్య నమస్కారం చేయటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, మీకు సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులు మీలో సానుకూల ఆలోచనలను పెంచుతాయి. మంచి ఆలోచన, క్రమశిక్షణ, నిరంతర కృషి ఈ 3 కలిపినప్పుడు మీ ప్రయాణం మరింత బలపడుతుంది. మొత్తంగా ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు మేషరాశి వారికి ఇది భయపడాల్సిన సమయం కాదు, జాగ్రత్తగా అవకాశాలను గుర్తించుకోవాల్సిన సమయం. ఆలస్యం అంటే ఓటమి కాదు, కొన్నిసార్లు జీవితం సరైన సమయానికి సరైన ఫలితాన్ని ఇవ్వడానికి తీసుకునే విరామం మాత్రమే. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి, మీ కష్టాన్ని కొనసాగించండి, మంచి నిర్ణయంతో ముందుకు సాగండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ కాలం మీలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు. మేషరాశి వారు ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి పూర్తి రాశి ఫలాల విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మన డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలి. నమస్కారం.